ఓం శ్రీ గణేశాయ నమః. ఓం నమఃశివాయ. ఓం అంగారకాయ నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్మన్ కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రియమైన వృశ్చికరాశి సోదర సోదరీమణులారా, దైవానుగ్రహంతో, గణపతి ఆశీర్వాదంతో, పరమేశ్వర కృపతో, కుజగ్రహ శక్తితో ఈరోజు మనం ఒక అత్యంత శక్తివంతమైన రాశిఫల విశ్లేషణను ప్రారంభించబోతున్నాం. మీరు చూస్తున్నది ఆస్ట్రాలజీ ఛానల్. మార్చ్ 4 బుధవారం, 5 గురువారం, 6 శుక్రవారం, 7 శనివారం ఈ 4 రోజులు సాధారణమైనవి కావు. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం. మీకి ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గురూజీ శ్రీనివాసరాజుగారిని సంప్రదించండి. జ్యోతిష్యం చెప్పబడును. 889741 భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఆరోగ్య సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, కోర్టు ఆస్తి తగాదాలు, ఇంకా స్త్రీ పురుష వశీకరణానికి, ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా అన్ని వివరాలు చెప్పబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికే తెలియకుండా జ్యోతిష్యం చెప్పబడును. పరిహారం చేయబడును. దృక్పంచాంగం ప్రకారం గ్రహాల ఖచ్చితమైన గమనాలు, చంద్రుని సంచారం, కుజుని ప్రభావం, గురుదృష్టి, శని కర్మఫలితం కలిసి వృశ్చికరాశి జీవితంలో ఒక కీలక మలుపు తిప్పబోతున్నాయి. ఈ వీడియోను పూర్తిగా చూడండి, ఎక్కడా స్కిప్ చేయవద్దు. ఎందుకంటే ప్రతిరోజూ ఫలితంలో ఒక ప్రత్యేక రహస్యముంది. ఒక చిన్న సమాచారం కూడా మీ జీవితంలో పెద్ద మార్పు తీసుకురాగలదు. మీరు చివరి వరకు వింటేనే పూర్తి ఫలితాన్ని అర్థం చేసుకోగలుగుతారు. వృశ్చికరాశి అంటే గంభీరత, లోతైన ఆలోచన, గట్టి సంకల్పం, ఎన్ని కష్టాలొచ్చినా మళ్లీ లేచే శక్తి. ఈ 4 రోజుల్లో మీ ఆత్మవిశ్వాసం, మీ నిర్ణయశక్తి, మీ ధైర్యం పరీక్షకు వస్తాయి. కాని దేవుడి అనుగ్రహం మీ వెంట ఉంటే ఎలాంటి అడ్డంకీ నిలవదు. ఈ రోజు నుండి మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కావచ్చు. ఒక శుభవార్త, ఒక ఆర్థిక లాభం, ఒక ఉద్యోగ పురోగతి, ఒక కుటుంబ సంతోషం, ఏ రూపంలోనైనా దైవకృప ప్రత్యక్షమవుతుంది. ముందుగా మీరు చేయాల్సింది ఒక్కటే, మనసారా కామెంట్లో ఓం శ్రీ గణేశాయ నమః అని టైప్ చేయండి. దైవ ఆశీర్వాదం మీ జీవితంలో ప్రవహిస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి ఖచ్చితమైన గ్రహ గమనాల ఆధారంగా చెప్పే రాశిఫలాల కోసం ఆస్ట్రాలజీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరలా చెబుతున్నాను, ఈ వీడియోను పూర్తి వరకు చూడండి. ఒక్క సెకండు కూడా స్కిప్ చేయవద్దు. ఎందుకంటే చివర్లో చెప్పే పరిహారాలు మీ జీవితంలో శుభ ఫలితాలను రెట్టింపు చేస్తాయి. దైవ కృపతో, గ్రహ అనుగ్రహంతో ఇప్పుడు మనం వృశ్చికరాశి మార్చ్ 4 నుండి 7 వరకు విశ్లేషణను ప్రారంభిద్దాం. వృశ్చికరాశి సోదర సోదరీమణులారా, మార్చ్ 4 నుండి 7 వరకు జరిగే గ్రహగమనాలను లోతుగా పరిశీలిస్తే ఇది సాధారణ వారంలా కనిపించదు. దృక్ పంచాంగం ప్రకారం చంద్రుడు మీ ధర్మస్థానం, కర్మస్థానం, లాభస్థానాలపై సంచరిస్తూ మీ జీవితం యొక్క 3 ముఖ్య ఆధారాలైన భాగ్యం, ఉద్యోగం, ఆదాయం మీద ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాడు. రాశి అధిపతి కుజుడు శక్తిని, వేగాన్ని, ధైర్యాన్ని ఇస్తే, గురుగ్రహ దృష్టి మీ నిర్ణయాలకు జ్ఞానాన్ని జోడిస్తోంది. శని కర్మ ఫలదాతగా మీరు గతంలో చేసిన ప్రయత్నాలకు ఫలితమిచ్చే సమయం తీసుకొస్తున్నాడు. ఈ సమయంలో మీరు అనుభవించే భావోద్వేగాలు కూడా చాలా లోటుగా ఉంటాయి. వృశ్చికరాశి స్వభావం ప్రకారం మీరు లోపల ఏమి అనుభవించినా బయటకు తక్కువగా చూపిస్తారు. కానీ ఈ 4 రోజుల్లో మీలో ఒక అంతర్గత స్పష్టత వస్తుంది. మీరు ఎవరిని నమ్మాలి, ఎవరితో దూరంగా ఉండాలి, ఏ పని ముందుకు తీసుకెళ్లాలి అన్న విషయాల్లో స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. ఇది చాలా కీలక దశ. మీరు గతంలో ఆపేసిన పని మళ్లీ మొదలుపెట్టాలనే ఆలోచన వస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది గ్రహసూచన. భాగ్యస్థానంపై చంద్రప్రభావం ఉండడం వల్ల పెద్దల ఆశీర్వాదం, గురువుల మార్గదర్శనం మీకు సహాయం చేస్తాయి. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక సమాచారం అకస్మాత్తుగా మీకు అందుతుంది. కొంతమంది వృశ్చికరాశివారికి విదేశీ సంబంధాలు లేదా దూర ప్రాంతాల నుండి శుభవార్త వచ్చే సూచన బలంగా ఉంది. మీరు ధైర్యంగా ముందడుగు వేస్తే పరిస్థితులు మీకు అనుకూలంగా మారే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఆత్మపరిశీలన సమయం కూడా. మీరు గత 6 నెలలుగా అనుభవించిన ఒత్తిడి ఇప్పుడు తగ్గడం ప్రారంభమవుతుంది. కానీ పూర్తిగా శుభం రావాలంటే మీరు తీసుకునే నిర్ణయాలు సూటిగా, ధైర్యంగా ఉండాలి. ఆలస్యం చేస్తే అవకాశాలు వదులుతాయి.
వేగంగా ఆలోచించి సరైన సమయంలో చర్య తీసుకుంటే ఈ 4 రోజులు మీ జీవిత దిశను మార్చగలవు. ఈ గ్రహస్థితి మొత్తం పరిశీలనలో చూస్తే వృశ్చిక రాశివారికి ఈ కాలం శక్తివంతమైన మార్పు దశ. మీరు మౌనంగా పనిచేస్తే ఫలితం ఘనంగా ఉంటుంది. మాటల కంటే పనులు మాట్లాడే సమయం ఇది. బుధవారం ఉదయం నుంచే మీలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. 9వ స్థానంపై చంద్రుని ప్రభావం ఉండటం వల్ల భాగ్యసూచనలు స్పష్టంగా కనిపిస్తాయి. మీరు ఆలోచించిన పని సానుకూల దిశలో కదులుతుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఫోన్ కాల్ లేదా మెసేజ్ ఈరోజు రావచ్చు. అది మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు, కానీ అదే సమయంలో ఉపశమనాన్ని కూడా ఇస్తుంది. బుధుడు వాక్పాటవానికి కారకుడు. ఈరోజు మీరు మాట్లాడే మాటలు ప్రభావవంతంగా ఉంటాయి. ఇంట్లోనూ కార్యాలయంలోనూ మీరు చెప్పే ఆలోచనలను ఇతరులు గౌరవిస్తారు. ముఖ్యంగా ఉద్యోగ సంబంధిత చర్చలు ఉంటే మీరు ముందుకు రావాలి. మీలో ఉన్న ప్రతిభను ఈరోజు బయటపెట్టాలి. మీరు నిశ్శబ్దంగా ఉండకండి. మీ ఆలోచనను స్పష్టంగా చెప్పండి. దానికి స్పందన మంచి ఉంటుంది. విద్యార్థులకు ఈరోజు అనుకూలం. చదువు మీద దృష్టి పెడితే ఫలితం బలంగా ఉంటుంది. విదేశీ విద్య లేదా ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్నవారికి ఈరోజు ఒక శుభసూచన కనిపించవచ్చు. కుటుంబ పెద్దల సహాయం లభిస్తుంది. కొంతమంది వృశ్చిక రాశివారికి పితృదేవతల అనుగ్రహం కూడా లభించే సూచన ఉంది. ఆర్థికంగా చూస్తే ఈరోజు పెద్ద ఖర్చులు చేయకుండా ప్లానింగ్ చేయడం మంచిది. పెట్టుబడి ఆలోచన ఉంటే ముందుగా సలహా తీసుకుని నిర్ణయం తీసుకోండి. తొందరపడకండి. మధ్యాహ్నం తర్వాత ఒక శుభవార్త వచ్చే అవకాశం బలంగా ఉంది. మీరు గతంలో చేసిన ఒక మంచి పని ఇప్పుడు మీకు తిరిగి సహాయంగా వస్తుంది. భావోద్వేగపరంగా చూస్తే మీరు కొంత సున్నితంగా ఉంటారు. చిన్న విషయం కూడా పెద్దగా అనిపించవచ్చు. అందుకే ప్రశాంతంగా ఉండండి. ధ్యానం లేదా దేవుడి స్మరణ మీకు మానసిక బలాన్నిస్తుంది. ఈరోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణమవుతుంది. గురువారం కర్మస్థానంపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది ఉద్యోగం, వ్యాపారం, బాధ్యతలు, సమాజంలో స్థానం అన్నింటికీ సంబంధించిన రోజు. ఈరోజు మీరు చేసిన పని గుర్తింపు పొందే సూచన బలంగా ఉంది. పై అధికారుల ప్రశంస లేదా సహచరుల మద్దతు లభించవచ్చు. మీరు గతంలో పెట్టిన కష్టం ఇప్పుడు ఫలితంగా కనిపించడం ప్రారంభమవుతుంది. గురుగ్రహం జ్ఞానానికి, విస్తరణకు సూచకం. అందుకే ఈరోజు మీరు కొత్త ఆలోచనలను అమలు చేయడానికి అనుకూలం. మీ ప్రాజెక్ట్ లేదా వ్యాపార ప్రణాళికకు ఆమోదం రావచ్చు. ఇంటర్వ్యూలు, ప్రమోషన్ చర్చలు ఈరోజు శుభసూచనలతో ఉంటాయి. ధైర్యంగా మాట్లాడండి. మీరు చెప్పే ప్రతిపాదనకు బలముంటుంది. వ్యాపారస్తులకు ఈరోజు ఒక కీలక వ్యక్తితో పరిచయమేర్పడే అవకాశముంది. అది భవిష్యత్తులో పెద్ద లాభానికి దారితీస్తుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి, కానీ భయపడకండి. సరైన రిస్క్ తీసుకుంటే లాభముంటుంది. కుటుంబ సభ్యులు మీ నిర్ణయాలకు మద్దతిస్తారు. ఆరోగ్యపరంగా మీరు శక్తివంతంగా ఉంటారు, కానీ ఒత్తిడిని పెంచుకోవద్దు. ఎక్కువ పని ఒకేసారి చేయకుండా ప్లాన్ చేసుకుని ముందుకు సాగండి. సాయంత్రం తర్వాత మంచి వార్త వినే అవకాశం ఉంది. అది మీకు కొత్త ఉత్సాహాన్నిస్తుంది. భావోద్వేగంగా కూడా గురువారం చాలా బలమైన రోజు. మీరు గతంలో అనుభవించిన నిరాశ మెల్లగా తగ్గుతుంది. మీలో ఒక నమ్మకం పెరుగుతుంది. నేను చేయగలను, నేను సాధించగలను అనే విశ్వాసం. అదే ఈ రోజు యొక్క అసలు ఫలితం. మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే ఈ గురువారం మీ జీవితంలో ఒక గుర్తుండిపోయే మలుపు అవుతుంది. వృశ్చిక రాశివారు ఈ 4 రోజులలో అత్యంత మధురమైన మరియు లాభదాయకమైన రోజు మార్చ్ 6 శుక్రవారం. ఈ రోజు చంద్రుడు మీ లాభస్థానంపై సంచరిస్తూ శుక్రగ్రహ ప్రభావాన్ని మరింత శక్తివంతం చేస్తాడు. లాభస్థానమంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, పరిచయాలు, మిత్రులు, ఆశలు, కోరికలు నెరవేర్చే స్థానం. ఈ రోజు మీరు ఎవరితో మాట్లాడినా ఆ సంభాషణ భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశముంది. ఉదయం నుంచే మీలో ఒక సానుకూల శక్తి ఉంటుంది. గత కొన్ని రోజులుగా మీ మనసులో ఉన్న అనుమానాలు తగ్గుతాయి. మీరు చేసిన ప్రయత్నాలకు స్పందన కనిపించడం ప్రారంభమవుతుంది. కొంతమంది వృశ్చిక రాశివారికి పాత బాకీలు తిరిగి వచ్చే సూచన ఉంది. ఇది చిన్న మొత్తం కావచ్చు, కానీ మీకు ఆర్థికంగా ఉపశమనమిస్తుంది. వ్యాపారస్తులకు ఆర్డర్లు లేదా చెల్లింపులు క్లియర్ అవ్వడం ప్రారంభమవుతుంది. శుక్రప్రభావం వల్ల కుటుంబ వాతావరణం మధురంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న అపార్థాలు తొలగుతాయి. మీరు మాటలతో కాకుండా ప్రవర్తనతో ప్రేమని చూపగలుగుతారు. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయమేర్పడే అవకాశముంది. ఆ పరిచయం స్నేహంగా మొదలై భవిష్యత్తులో మరింత బలపడవచ్చు. ఈరోజు మీ వ్యక్తిత్వ ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఈరోజు నెట్వర్కింగ్కు అనుకూలం. మీరు కలిసే ఒక వ్యక్తి భవిష్యత్తులో మీ కెరియర్లో కీలక పాత్ర పోషించవచ్చు.
మీ ఆలోచనలను పంచుకోవడంలో వెనకడుగు వెయ్యకండి. మీ ప్రతిభను గుర్తించేవారు మీ చుట్టూ ఉన్నారు. మీరు ముందుకు వస్తే వారు మద్దతిస్తారు. ఆర్థికపరంగా ఈరోజు వచ్చిన లాభాన్ని జాగ్రత్తగా నిర్వహించాలి. ఖర్చు చేయాలనే ఉత్సాహం పెరుగుతుంది, కానీ నియంత్రణ అవసరం. ఒక భాగం సేవ్ చేయడం మంచిది. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోండి. సాయంత్రం సమయంలో శుభవార్త లేదా ఆహ్వానం రావచ్చు. మానసికంగా మీరు ప్రశాంతంగా ఉంటారు. గతంలో మిన్ను బాధించిన విషయాలు ఇప్పుడు అంతగా ప్రభావం చూపవు. ఇది మీ అంతర్గత శక్తి పెరుగుతున్న సంకేతం. ఈరోజు మీరు చేసే ప్రార్థన లేదా ధ్యానం మీకు దీర్ఘకాల బలాన్నిస్తుంది. మొత్తం మీద శుక్రవారం వృశ్చిక రాశివారికి లాభం, ఆనందం, సంబంధ బలం ఇచ్చే రోజు. శనివారం పేరు వినగానే చాలామందికి భయం ఉంటుంది. కానీ వృశ్చిక రాశివారికి శని పూర్తిగా వ్యతిరేకి కాదు. శని కర్మఫలితాన్ని ఇస్తాడు. మీరు చేసిన శ్రమకు తగిన ఫలితం ఇవ్వడానికి ముందుగా ఒక చిన్న పరీక్ష పెడతాడు. మార్చి 7 ఉదయం కొంత ఒత్తిడి లేదా ఆలస్యం అనిపించవచ్చు. పనులు కొంచెం నెమ్మదిగా కదులుతాయి, కానీ మీరు ఓర్పు కోల్పోకూడదు. ఉద్యోగస్తులకు ఈరోజు అదనపు బాధ్యత రావచ్చు. అది మొదట భారంగా అనిపించవచ్చు, కానీ అదే భవిష్యత్తులో ప్రమోషన్కు పునాది కావచ్చు. మీ పనిని ఇతరులతో పోల్చుకోవద్దు. మీరు మీ దారిలో నిశ్శబ్దంగా ముందుకు వెళ్తే ఫలితం మీకే వస్తుంది. శనివారం మీరు తీసుకునే నిర్ణయం చాలా ఆలోచించి తీసుకోవాలి. తొందరపడితే చిన్న తప్పు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు ఈరోజు జాగ్రత్త అవసరం. ఒప్పందాలు సంతకం చేసే ముందు అన్ని వివరాలు పరిశీలించాలి. ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత అవసరం. సాయంత్రం తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి. ఒక సమస్యకు పరిష్కారం కనిపిస్తుంది. మీరు ఉదయం అనుభవించిన ఒత్తిడి సాయంత్రానికి తగ్గిపోతుంది. కుటుంబపరంగా చూస్తే శనివారం పెద్దల మాట వినడం మంచిది. వారి అనుభవం మీకు సహాయం చేస్తుంది. పిల్లల విషయాల్లో ఓర్పు అవసరం. చిన్న విషయాలను పెద్దగా తీసుకోకండి. ఈరోజు మీరు నేర్చుకునే సహనం భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. మానసికంగా ఈరోజు ఒక అంతర్గత పరీక్ష. మీరు భయానికి లొంగిపోతారా లేదా ధైర్యంగా నిలబడతారా అన్నది నిర్ణయించేది మీ ఆలోచన. శని మీకు స్థిరత్వం నేర్పిస్తాడు. ఈరోజు మీరు క్రమశిక్షణ పాటిస్తే దీర్ఘకాల లాభం ఉంటుంది. శనివారం చివరికి ఒక శుభసూచన కనిపిస్తుంది. అది మీకు నమ్మకం పెంచుతుంది. మార్చి 4 నుండి 7 వరకు వృశ్చిక రాశివారి ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడే దిశలో ఉంటుంది. మొదటి రోజు ప్లానింగ్, రెండవ రోజు పురోగతి, మూడవ రోజు లాభం, 4వ రోజు జాగ్రత్త అనే సరళి కనిపిస్తుంది. ఈ 4 రోజులు కలిపి చూస్తే మీరు డబ్బు విషయంలో మరింత బాధ్యతాయుతంగా మారతారు. మీరు గతంలో చేసిన పెట్టుబడులు ఇప్పుడు ఫలితమివ్వడం ప్రారంభమవుతాయి. చిన్న మొత్తంలో వచ్చిన లాభాన్ని తక్కువగా చూడకండి. అదే పెద్ద లాభానికి సంకేతం కావచ్చు. వ్యాపారస్తులు ఖర్చులను నియంత్రిస్తే లాభం పెరుగుతుంది. ఉద్యోగస్తులు అదనపు ఆదాయం కోసం ఒక కొత్త ఆలోచన ప్రారంభించవచ్చు. ఇది పార్ట్ టైం రూపంలో ఉండొచ్చు. రియల్ ఎస్టేట్, బంగారం, దీర్ఘకాల పెట్టుబడులపై ఆసక్తి పెరుగుతుంది. కానీ ఒక్కసారిగా పెద్ద మొత్తం పెట్టకుండా దశలవారీగా ముందుకు వెళ్లడం మంచిది. మీకు ఆర్థిక సలహా ఇచ్చే వ్యక్తిని జాగ్రత్తగా ఎంపిక చేయాలి. నమ్మకమైన వనరుల నుండి మాత్రమే సమాచారం తీసుకోండి. ఈ 4 రోజుల్లో మీరు డబ్బు విలువను మరింతగా అర్థం చేసుకుంటారు. ఖర్చు చేయడం సులభం కానీ సంపాదించడం కష్టం అన్న నిజం మీకు స్పష్టమవుతుంది. మీరు సేవింగ్ అలవాటు పెంచుకుంటే భవిష్యత్తులో ఆందోళన తగ్గుతుంది. కుటుంబ అవసరాలు, వ్యక్తిగత అవసరాలు రెండింటినీ సమతుల్యం చెయ్యాలి. మొత్తం మీద ఆర్థికంగా ఇది స్థిరత్వం వైపు తీసుకెళ్లే కాలం. వేగంగా పెద్ద లాభం కాకపోయినా నెమ్మదిగా కాని స్థిరంగా ఎదగడం కనిపిస్తుంది. మీరు ప్లాన్ చేసుకుని నియంత్రణతో ముందుకు వెళ్తే ఈ 4 రోజులు మీ ఆర్థిక భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి. వృశ్చిక రాశి సోదర సోదరునులారా, మార్చి 4 నుండి 7 వరకు మీ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మీ మనసు మీద ఆధారపడి ఉంటుంది. మీ రాశి స్వభావం ప్రకారం మీరు బయటకు బలంగా కనిపిస్తారు, కానీ లోపల ఆలోచనలు చాలా లోతుగా సాగుతాయి. ఈ 4 రోజుల్లో చంద్రుని సంచారం మీ భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది. అందువల్ల శారీరక శక్తి కంటే మానసిక స్థిరత్వం ముఖ్యమవుతుంది. మార్చి 4, 5 తేదీల్లో మీరు పనిలో బిజీగా ఉండే అవకాశం ఉంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటే తలనొప్పి, అలసట వంటి చిన్న సమస్యలు కనిపించవచ్చు. ఇవి పెద్ద సమస్యలు కావు, కానీ మీరు విశ్రాంతి తీసుకోకపోతే పెరుగుతాయి. రోజుకి కనీసం 7 గంటల నిద్ర అవసరం. నీరు తగినంతగా తాగాలి. మసాలా, వేయించిన ఆహారం తగ్గించడం మంచిది. మార్చి 6 శుక్రవారం మీ శక్తి స్థాయి బాగా పెరుగుతుంది. ఉదయం లేచిన వెంటనే ఉత్సాహంగా అనిపిస్తుంది. ఈ రోజున మీరు వ్యాయామం ప్రారంభిస్తే అది అలవాటుగా మారే అవకాశం ఉంది. యోగా,
ప్రాణాయామం లేదా కనీసం 20 నిమిషాలు నడక మీ శరీరానికి మాత్రమే కాదు, మీ మనస్సుకు కూడా బలమిస్తుంది. వృశ్చిక రాశివారికి నీటితో సంబంధమున్న ఉపచారాలు మంచివి. ఉదయం చల్లటి నీటితో ముఖం కడుక్కోవడం లేదా స్నానం చేయడం మానసిక ప్రశాంతత ఇస్తుంది. మార్చి 7 శనివారం కొంత అలసట అనిపించవచ్చు. శని ప్రభావం వల్ల మానసికంగా భారంగా అనిపించే అవకాశం ఉంది. గత విషయాలను ఎక్కువగా ఆలోచించమాకండి. మీకు ఇబ్బంది కలిగించిన సంఘటనలను మళ్లీ గుర్తు చేసుకోవద్దు. ఆలోచనలపై నియంత్రణ పెంచుకోవాలి. ధ్యానం 11 నిమిషాలు చేసినా సరిపోతుంది. దేవుని స్మరణ, శ్లోకపఠనం లేదా మంత్రజపం మీ మనసుకు బలమిస్తాయి. ఆరోగ్యం విషయంలో మీరు నిర్లక్ష్యం చేయకూడదు. చిన్న రక్షణాన్ని కూడా తేలికగా తీసుకోకండి. మీ శరీరం మీకు సంకేతాలిస్తుంది. ఆ సంకేతాలను గమనించండి. సమయానికి విశ్రాంతి తీసుకుంటే, సమయానికి ఆహారం తీసుకుంటే ఈ 4 రోజులు మీ శక్తిని పెంచుతాయి. మానసిక స్థిరత్వం పెరిగితే శారీరక ఆరోగ్యం స్వయంగా మెరుగుపడుతుంది. ఈ కాలం మీకు ఒక విషయం నేర్పిస్తుంది: మీ ఆరోగ్యం మీ బాధ్యత. వృశ్చిక రాశివారు ప్రేమలో చాలా లోతుగా ఉంటారు. మీరొకసారి ఎవరికైనా మనసిస్తే పూర్తిగా ఇస్తారు. ఈ 4 రోజుల్లో మీ ప్రేమ మరియు కుటుంబ సంబంధాల్లో ముఖ్యమైన మార్పులు కనిపిస్తాయి. చంద్రుని సంచారం మరియు శుక్ర ప్రభావం వల్ల భావోద్వేగాలు స్పష్టంగా బయటపడతాయి. మార్చి 4 బుధవారం కుటుంబంలో పెద్దలతో చర్చలు జరగవచ్చు. ఒక నిర్ణయం గురించి మాట్లాడే అవకాశముంటుంది. మీరు ఓర్పుతో వింటే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. ఈ రోజు మీరు చెప్పే మాటలు జాగ్రత్తగా ఉండాలి. కఠినంగా మాట్లాడితే చిన్న అపార్థం పెద్దడిగా మారే అవకాశముంది. మార్చ్ 5 గురువారం దాంపత్య జీవితానికి అనుకూలం. భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహన పెరుగుతుంది. మీరు కలిసి ఒక భవిష్యత్తు ప్రణాళిక చేయవచ్చు. ఆర్థిక విషయాలు లేదా పిల్లల విద్య గురించి చర్చించవచ్చు. ఇది సంబంధాన్ని మరింత బలపరుస్తుంది. ఒంటరిగా ఉన్నవారికి ఈ రోజు ఒక మంచి పరిచయం ఏర్పడే అవకాశముంది. ఆ పరిచయం ఆలోచింపచేసే విధంగా ఉంటుంది. మార్చ్ 6 శుక్రవారం ప్రేమకు అత్యంత అనుకూలమైన రోజు. మీరు మీ భావాలను వ్యక్తపరిచే ధైర్యం పొందుతారు. ఒక చిన్న బహుమతి లేదా ఒక మధురమైన మాట సంబంధాన్ని మరింత బలపరుస్తుంది. పాత అపార్థాలు తొలగిపోతాయి. కుటుంబంలో సంతోష వాతావరణం ఏర్పడుతుంది. పిల్లల నుండి శుభవార్త వినే అవకాశముంది. మార్చి 7 శనివారం కొంత ఓర్పు అవసరం. శని ప్రభావం వల్ల చిన్న విషయంపై వాదన రావచ్చు. కాని మీరు సహనం పాటిస్తే సమస్య పెద్దది కాదు. పెద్దల సలహా తీసుకోవడం మంచిది. ఈ రోజు మీరు నేర్చుకునే సహనం భవిష్యత్తులో మీ సంబంధాలను కాపాడుతుంది. మొత్తం మీద ఈ 4 రోజులు ప్రేమ మరియు కుటుంబ బంధాలను బలపరిచే కాలం. మీరు హృదయపూర్వకంగా మాట్లాడితే, ఇతరుల భావాలను గౌరవిస్తే మీ సంబంధాలు మరింత గాఢంగా మారతాయి. వృశ్చిక రాశి విద్యార్థులకు మరియు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ 4 రోజులు కీలకమైనవి. చంద్రుని సంచారం మీ దృష్టిని కేంద్రీకరించడంలో సహాయపడుతుంది. మీరొకసారి చదవడం ప్రారంభిస్తే లోతుగా అర్థం చేసుకునే సామర్థ్యం మీకు ఉంది. ఈ కాలంలో అదే గుణం మీకు ఉపయోగపడుతుంది. మార్చి 4-5 తేదీల్లో చదువుపై దృష్టి బాగా ఉంటుంది. ముఖ్యంగా ఉదయం సమయం అనుకూలం. మీరు క్లిష్టమైన విషయాలను అర్థం చేసుకోవడంలో విజయం సాధిస్తారు. గురువారం గురు ప్రభావం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇంటర్వ్యూలు లేదా మౌఖిక పరీక్షలు ఉంటే ధైర్యంగా సమాధానం చెప్పగలుగుతారు. మార్చ్ 6 శుక్రవారం గ్రూప్ స్టడీ లేదా చర్చలకు అనుకూలం. మీరు ఇతరులతో కలిసి చదివితే కొత్త కోణాలు తెలుసుకుంటారు. మీ ఆలోచనలకు ప్రశంస లభిస్తుంది. ఇది మీలో నమ్మకాన్ని పెంచుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు టైం మేనేజ్మెంట్పై దృష్టి పెట్టాలి. ప్రణాళికతో చదివితే ఫలితం మెరుగ్గా ఉంటుంది. మార్చి 7 శనివారం కొంత అలసట అనిపించవచ్చు. కానీ అదే సమయంలో మీరు మీ బలహీనతలను గుర్తించగలుగుతారు. ఇది ఓటమి కాదు, ఇది అభివృద్ధి దిశలో అడుగు. మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో తెలుసుకుంటే దాన్ని సరిచేయవచ్చు. ఈ రోజు మీరు చేసిన పునర్విమర్శ భవిష్యత్తులో విజయం తెస్తుంది. వ్యక్తిగత అభివృద్ధి విషయంలో కూడా ఈ కాలం ముఖ్యమైనది. మీరు ఒక కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవాలని ఆలోచించవచ్చు. ఆన్లైన్ కోర్స్, పుస్తకం చదవడం లేదా ఒక కొత్త భాష నేర్చుకోవడం వంటి ఆలోచనలు వస్తాయి. ఇవి భవిష్యత్తులో మీ కెరియర్కు ఉపయోగపడతాయి. మొత్తం మీద విద్య మరియు అభివృద్ధి విషయంలో ఈ 4 రోజులు దృఢమైన పునాది వేస్తాయి. మీరు క్రమశిక్షణ పాటిస్తే, సమయాన్ని సరిగ్గా ఉపయోగిస్తే మీ లక్ష్యానికి మరింత దగ్గరవుతారు. వృశ్చిక రాశి యొక్క లోతైన ఏకాగ్రత మీకు విజయానికి దారి చూపుతుంది. వృశ్చిక రాశి సోదర సోదరీమణులారా, మార్చి 4 నుండి 7 వరకు గ్రహాల గమనాన్ని పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కాలం మీ జీవితంలో మార్పు తీసుకురాగల సమయం. కానీ గ్రహాలు సూచన ఇస్తాయి. ఫలితాన్ని స్థిరపరిచేది మన ఆచరణ. అందుకే ఈ 4 రోజుల్లో కొన్ని ప్రత్యేక పరిహారాలు, ఆధ్యాత్మిక నియమాలు పాటిస్తే ఫలితాలు మరింత బలపడతాయి.
ముందుగా రాశి అధిపతి కుజుడు. కుజుని శక్తి మీలో ధైర్యం, నిర్ణయ సామర్థ్యం, కార్యదీక్షను పెంచుతుంది. ఈ కాలంలో ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని కనీసం 21 సార్లు జపించండి. ఇది మీలో ఉన్న భయం, సందేహం, ఆలస్యం లాంటి నెగిటివ్ భావాలను తగ్గిస్తుంది. మంగళవారమైతే ఎర్రని పుమ్ములతో లేదా కుంకుమతో కుజున్ని స్మరించండి. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. చంద్రుని సంచారం ఈ 4 రోజుల్లో ముఖ్య పాత్ర పోషిస్తోంది. చంద్రుడు మనసుకు కారకుడు. మనస్సు స్థిరంగా ఉంటేనే గ్రహ ఫలితాలు పూర్తిగా అనుభవించగలం. సోమవారం కాకపోయినా ఈ రోజుల్లో కనీసం ఒకసారి శివాలయం దర్శనం చేయడం మంచిది. ఓం నమః శివాయ మంత్రాన్ని జపించడం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. రాత్రి నిద్రకు ముందు 5 నిమిషాలు కళ్లను మూసుకుని రోజు జరిగిన విషయాలను శాంతంగా ఆలోచించండి. ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. గురు ప్రభావం ఉన్న గురువారం రోజు పసుపు దానం చేయడం లేదా పసుపు వస్త్రం ధరించడం శుభప్రదం. ఒక బ్రాహ్మణునికి లేదా అవసరమైన వారికి చిన్న సహాయం చేయండి. గురుగ్రహ అనుగ్రహం వల్ల మీ నిర్ణయాలకు జ్ఞానం జతవుతుంది. మీరు చేసే పని సరైన దిశలో సాగుతుంది. శుక్రవారం శుక్రప్రభావం ఉన్న రోజు. కుటుంబ సంతోషం, ఆర్థిక సౌఖ్యం, సంబంధ బలం కోసం గోవుకు ఆహారం పెట్టడం లేదా ఒక మహిళకు అవసరమైన వస్తువు దానం చేయడం మంచిది. మీ ఇంట్లో దీపం వెలిగించి లక్ష్మీదేవిని స్మరించండి. ఆర్థిక స్థిరత్వం కోసం ఇది శుభసూచకం. శనివారం శని ప్రభావం గట్టిగా ఉంటుంది. ఈ రోజు నల్ల నువ్వులు లేదా నల్ల వస్త్రం దానం చేయడం మంచిది. ఒక నిరుపేదకు భోజనం పెట్టడం లేదా ఆలయంలో నువ్వుల నూనె దీపం వెలిగించడం ద్వారా శని అనుగ్రహం పొందవచ్చు. శని క్రమశిక్షణ నేర్పుతాడు. మీరు ఈ రోజు ఓర్పు పాటిస్తే దీర్ఘకాల ఫలితం మీకు లభిస్తుంది. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా పాటించాల్సిన నియమం మాటల్లో జాగ్రత్త, ఆలోచనలో స్పష్టత, పనిలో నిబద్ధత. గ్రహాలు మీకు మార్గం చూపుతున్నాయి. మీరు ఆ మార్గంలో ధైర్యంగా నడవాలి. ఒక చిన్న మంచి పని కూడా ఈ కాలంలో పెద్ద శుభఫలితాన్నిస్తుంది.